తెలంగాణ తిరుమలగా పేరుగాంచిన శ్రీ బాలాజీ వెంకటేశ్వర స్వామివారి గంగాపూర్ జాతర కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా గంగాపూర్ గ్రామంలో అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. పచ్చని ప్రకృతి అందాల మధ్య వాగులు వంకల మధ్య జరిగే ఈ జాతర ప్రతి ఏడాది మాఘ పౌర్ణమి రోజున నిర్వహిస్తుంటారు. ఈ జాతరకు లక్షలాది మంది భక్తులు వచ్చి వారి యొక్క మొక్కులు తీర్చుకుంటారు. ఇక్కడ బాలాజీ స్వామి వారిని దర్శించుకుంటే సాక్షాత్తు తిరుమల వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నట్టే అని అక్కడకు వచ్చే భక్తుల నమ్మకం. ఈ జాతరలో మరో విశిష్టత ఏమిటంటే మాఘ పౌర్ణమి రోజున ఇక్కడ రథోత్సవాన్ని నిర్వహిస్తారు. ఆ సమయంలో శ్రీ తిరుమల వెంకటేశ్వర స్వామివారి ఆలయం కాసేపు మూసివేస్తారని ఆలయ అర్చకులు చెప్తున్నారు. మన తెలంగాణ జిల్లాలో ఉన్నటువంటి శ్రీ బాలాజీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం తిరుపతి దేవస్థానం లాగా కలియుగ వైకుంఠం లాగా మనకు అగుపడుతుంది. అప్పుడు దానికి ఇంకా ప్రాముఖ్యత అనేది చాలా ఎక్కువగా పెరిగిపోతాయి. భక్తులు కూడా అత్యధిక సంఖ్యలో పాల్గొని వారి యొక్క మొక్కుబడులను కూడా తీర్చుకుంటారు. రెబ్బన మండలంలోని గంగాపూర్ పొలిమేరలో ఉన్న గట్టుపై శ్రీ బాలాజీ వెంకటేశ్వర స్వామివారి ఆలయాన్ని 16వ శతాబ్దానికి ముందు గంగాపూర్కు చెందిన విశ్వబ్రాహ్మణ కులానికి చెందిన పోతాజీ నిర్మించినట్లు చరిత్ర చెబుతుంది. పోతాజీ చిన్నతనం నుంచి శ్రీ బాలాజీ వెంకటేశ్వర స్వామి భక్తుడు. ఈయన ప్రతి ఏటా మాఘ పౌర్ణమి రోజున కాలినడకన తిరుమలకు చేరుకొని వారు శ్రీవారిని దర్శించుకొని మొక్కులు తీర్చుకునేవారని చెబుతున్నారు. తన చిన్నతనం నుంచి ప్రతి ఏటా గంగాపూర్ నుంచి తిరుమలకు కాలినడకన వెళ్ళేవారని ఆలయ అర్చకులు చెబుతున్నారు. ఆ తరువాత కొంతకాలానికి ముమ్మడి పోతాజీ వయస్సు పైబడి ఆరోగ్యం సహకరించకపోవడంతో ఆయన తిరుమలకు వెళ్ళలేక తనలోనే తాను మనోవేదనకు గురయ్యారని తెలిపారు. అలా ఉన్న సమయంలో ఒకరోజు రాత్రి వెంకటేశ్వర స్వామి పోతాజీ కలలో కనిపించి, తిరుమలకు రానందుకు నీవు చింతించకు, నీలాంటి భక్తుల కోసం నేనే నీ వద్దకు వస్తాను అని తెలిపారట. ఇందుకోసం గంగాపూర్ పొలిమేరలోని గుట్ట భాగం ముందు ఆలయం నిర్మించాలని, ప్రతి మాఘశుద్ధ పౌర్ణమి రోజున దర్శనమిస్తానని కలలో చెప్పారట. అయితే దీంతో పోతాజీ గంగాపూర్ను ఆనుకొని ఉన్న వాగు సమీపంలో గుట్టను తొలడం మొదలుపెట్టాడు. అలా మొదలుపెట్టగా తవ్విన చోట గోవిందరాజు స్వామి ఆలయం ఆనవాళ్లు దర్శనమిచ్చాయి. దాంతో మరో ప్రయత్నం చేయగా అక్కడ శివాలయం ఏర్పడింది. చివరి ప్రయత్నంగా కొండ మీద మరోవైపున తొలవగా అక్కడ స్వామివారి తిరునామాలు దర్శనమిచ్చాయని, దాంతో అక్కడే శ్రీ బాలాజీ వెంకటేశ్వర